నిజాయితీకి దక్కిన బహుమతి. ఒక ఊరిలో సోము అనే పేద కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి ఎండుకట్టెలను కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఘటన: ఒకరోజు నది ఒడ్డున ఉన్న చెట్టు కట్టెలు కొడుతుండగా పొరపాటున అతని ఇనుప గొడ్డలి జారి లోతైన నదిలో పడిపోయింది. ఆ ఒక్క గొడ్డలితోనే అతను బతికేవాడు. అది పోవడంతో సోము చాలా బాధపడి ఏడవడం మొదలుపెట్టాడు. దేవత ప్రత్యక్షం. అతని ఏడుపు విని నదీదేవత బయటకు వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. సోము జరిగిన విషయం చెప్పాడు. దేవత నీటిలోకి వెళ్లి ఒక బంగారు గొడ్డలిని తెచ్చి, ఇదా నీది అని అడిగింది. సోము, కాదు తల్లీ, ఇది నాది కాదు అన్నాడు. తరువాత దేవత ఒక వెండి గొడ్డలిని తెచ్చింది. సోము దాన్నికూడా చూసి, ఇది కూడా నాది కాదు అని నిజాయితీగా చెప్పాడు. చివరగా దేవత అతని పాత ఇనుప గొడ్డలిని తీసింది. సోము సంతోషంతో, అవును, ఇదే నా గొడ్డలి అని తీసుకున్నాడు. ముగింపు: సోము యొక్క అద్భుతమైన నిజాయితీకి దేవత ముగ్ధురాలైంది. అతని ఇనుప గొడ్డలితో పాటు ఆ బంగారు మరియు వెండి గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చింది. సోము ఆనందంగా ఇంటికి వెళ్లి సుఖంగా బతికాడు. ఈ కథలోని నీతి: నిజాయితీ ఎప్పుడూ నష్టపోదు. అది మనకు ఊహించని గౌరవాన్ని, లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి మరిన్ని కథలు కావాలా?